వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టార్స్. పుష్ప 2 ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మన అందరికీ తెలుసు. ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఒక పెద్ద పండగనే చెప్పుకోవచ్చు, ఒక పెద్ద జాతర అనేది జరుపుకున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేది మనకు అందరికీ తెలుస్తుంది. ఆల్రెడీ పుష్ప 1 అందరం చూసేసాము. పుష్ప 2 కోసం ఎప్పుడెప్పుడు అని మనమైతే కనుక వెయిట్ చేసాము. వెట్టకేలకు పుష్ప 2 అయితే కనుక రిలీజ్ అయింది. ఫస్ట్ డే కలెక్షన్నే 295 crore అయితే కనుక క్రాస్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ పుష్ప 2 ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఇది ఇలా ఉంటే కనుక అందులో మనము ఆ కథ గురించి మాట్లాడితే, అలాగే యాక్టింగ్ గురించి మాట్లాడితే ఎవరికి వాళ్ళు నేనా నువ్వు అన్నట్టు యాక్టింగ్ అయితే ఇరగదీశారని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ అల్లు అర్జున్ గురించి మనం స్పెషల్గా చెప్పుకోని అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఐకాన్ స్టార్ అని ఆయనకు పేరు ఎవరు పెట్టారో, ఏ ముహూర్తాన పెట్టారో కానీ అది 1000% తను డిజర్వ్ దీనికి ఆ పేరుకు అనేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ పుష్ప 2 గురించి మాట్లాడితే పుష్ప 1 ఆల్రెడీ అందరు చూసేశారు. అది కూడా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దానికి రెట్టింపు 2-3 రెట్టింపులో ఈ పుష్ప 2 ద రూల్ అనే క్యాప్షన్తో మన ముందుకు వచ్చింది. ప్రేక్షకులకు ఎంతో ఎంటర్టైన్మెంట్ను, ఎంతో ఎంజాయ్మెంట్ అయితే కనుక ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. అలాగే మనము మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి మనం పెద్దగా చెప్పుకోని అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన మ్యూజిక్కి. చిన్నపిల్లలు కానుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కూడా ఆయన మ్యూజిక్కి, ఆయన పాటకు లేసి మరీ గంతులేసే స్టెప్స్ అయితే కనుక ఆయన వేపిస్తాడనేసి మనకందరికీ తెలుసు. అలాగే ఈ పుష్ప 2లో ఆ మ్యూజిక్ అయితే అంత ప్రయారిటీ ఇచ్చారు, అంత ఎక్సలెంట్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు మనము. అలాగే ఈ సినిమా ఫస్ట్ డేనే 295 crore అవ్వడం అంటే కనుక మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద సినిమాలు కూడా, అంటే హాలీవుడ్, బాలీవుడ్ ఇలాంటి స్టైల్లో ఇది దాటిపోయింది అనేది మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇందులో ఒక సీన్ అయితే కనుక లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే కనుక దాన్ని మనము ఎస్పెషల్లీ చెప్పుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఎందుకంటే కనుక ఇప్పుడు మామూలుగా హీరో లాస్ట్లో, ఇప్పుడు మనకు ఫైటింగ్ సీన్ లాస్ట్ ఫైట్ ఉంటుంది కదా సినిమాలలో, ఆ సినిమాలలో లాస్ట్ ఫైట్ అయితే కనుక ఒక ఎక్స్ట్రాడినరీగా పెడతారు. కానీ ఈ మూవీలో డబల్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాళ్ళు కట్టేశారు, చేతులు కట్టేశారు. మరి ఎలా ఫైట్ చేస్తారు అనేది మీరు చూడాలనుకుంటే ఈ మూవీకి వచ్చి మరి చూడాల్సి ఉంటుంది. అలాగే ఇందులో అయితే కనుక స్క్రీన్ ప్లే ఎక్స్ట్రానరీ, అది కూడా మనం చెప్పుకోవచ్చు. అంత బాగుంది స్క్రీన్ ప్లే, ఎక్కడ కానీ బోరు కొట్టకుండా. మహా అయితే అంటే ఫస్ట్ హాఫ్ ఒకటి అక్కడక్కడ కొద్దిగా లైట్గా బోర్ అనిపించినా కూడా సెకండ్ హాఫ్ అయితే కనుక ఇరగదీశారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమా అయితే కనుక, ఈ సినిమా గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఎర్రచందనానికి ఏపీ ఎంత ప్రత్యేకత ఉందో మనకందరికీ తెలిసిన విషయమే. ఆ ఎర్రచందనాన్ని అడవికి ఎలా దాటించాలి, అడవి నుంచి రాష్ట్రం ఎలా దాటించాలి, రాష్ట్రం నుంచి ఒక దేశానికి, వేరే దేశానికి ఎలా దాటిస్తున్నారు అనే దాని గురించి అయితే మనము ఈ సినిమాలో మనము చూడొచ్చు. అలాగే ఆ సముద్రంలో ఫైట్ కావచ్చు, అది కూడా మనము చెప్పుకోదగ్గ విషయము. ఇదంతా మీరు చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీకి కంపల్సరీ వెళ్ళి చూడాలన్నమాట. అది కాక మ్యూజిక్ పరంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాగే ఈ సినిమా అందరూ క్లాసా మాసా అని అనుకుంటే ఖచ్చితంగా నేనైతే 2 ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మాస్లో క్లాస్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ మూవీ అంత బాగా నచ్చుతుంది. ఒక మాస్లో ఒక ఫ్యామిలీ పరంగా ఒక ఎంటర్టైన్మెంట్ని, ఆ ఫ్యామిలీ పరంగా ఒక ఎమోషన్స్ని, ఒక రిలేషన్స్ని, సో ఇవన్నీ కలగలిపిన సినిమానే పుష్ప 2 అని నేనంటాను. సో ఈ మూవీకి ఎంత చెప్పినా కూడా తక్కువే అనమాట. ఖచ్చితంగా మీరు కూడా ఈ మూవీకి వెళ్ళి మీరైతే ఎంతో ఎంజాయ్మెంట్ అయితే మీకు దొరుకుతుంది ఈ మూవీకి వెళ్ళిన తర్వాత అని నా ఒపీనియన్. అలాగే ఈ మూవీకి వెళ్ళిన తర్వాత డబ్బులు వేస్ట్ అయ్యాయి టికెట్కు అని బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఇంకొకసారి కూడా మ్యూజిక్కి నేను ఇంకొకసారి కూడా వెళ్ళాలనుకుంటున్నాను. నాకు అంత బాగా నచ్చాయి అన్నమాట ఈ సాంగ్స్ అనేవి. సో ఇంకొకటి ఏంటిదంటే లాస్ట్లో ఇంకా పుష్ప 2 అయిపోయింది, ఇంకా అయిపోయింది సినిమా సీక్వెన్స్ రాదనుకుంటారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే పుష్ప 3 కూడా రాబోతుంది. సో దానికోసం మళ్ళీ మనం వెయిట్ చేయాలి. సో అది ఇంకా సస్పెన్స్ పెట్టాడు ఈ సుకుమార్ గారు అయితే, డైరెక్టర్ సుకుమార్ అయితే కనుక. అస్సలు ఇప్పుడు మామూలుగా సీక్వెన్స్ 1-2 కామన్, కానీ ఇందులో పుష్ప 3 కూడా రాబోతుంది. ఆ సుకుమార్ డైరెక్షన్, ఆయన మైండ్లో ఏముందో ఏమో కానీ ఏ ముహూర్తాన ఈ సినిమానైతే పెట్టాడో నాకు అర్థం కాలేదు. కానీ పుష్ప 3 కూడా వచ్చేస్తుంది. సో దానికోసం మళ్ళీ మనం వెయిట్ చేయాలి. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఇంకొక పెద్ద జాతర జరుపుకుంటారు పుష్ప 3కి. సో అది ఎలా ఉందో మనమైతే కనుక
త్వరలోనే చూడబోతున్నాము. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. అలాగే తప్పకుండా పుష్ప 2 సినిమా అయితే చూడండి. అలాగే ఈ మూవీ గురించి ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనకి రిలీజ్కి ముందు థియేటర్లో మనకి బెనిఫిట్ షో వేస్తారు కదా. సో ఈ మూవీకి అయితే కనుక ఒక రేవతి అనే మహిళ రావడం జరిగింది ఫ్యామిలీతో పాటు. సో తనైతే కనుక అక్కడ తొక్కిసలాట జరగడం వల్ల తను చనిపోవడం జరిగింది. అదైతే కనుక చాలా బాధాకరమైన విషయం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ టైంలోనే అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా ఈ మూవీకి వచ్చి సంధ్యా థియేటర్కి వచ్చి సినిమా చూడాలనుకున్నారు. సో అక్కడ ఈ స్టార్డమ్ ఉన్న అల్లు అర్జున్ని చూడడానికి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ గేట్లు తొక్కుకొని మరి లోపలికి రావడము, ఒకరికొకరు ఘర్షణ జరిగింది, తొక్కుకోవడం, కింద పడడం. సో ఇలాంటి తొక్కిసలాటలో ఒక రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది. సో మీరందరూ అయితే కనుక ఇలాంటి పెద్ద పెద్ద మూవీలు కానీ పెద్ద పెద్ద స్టార్లను చూడాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వహించండి. పిల్లలు కూడా ఉంటారు, పిల్లలకు కూడా అపాయం జరిగే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే నేను కూడా దేవర మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే వెళ్ళాను. అక్కడ అది ఆల్రెడీ క్యాన్సిల్ అయింది, మనకు అందరికీ తెలిసిందే లాస్ట్లో. ఎందుకంటే అక్కడ కూడా తొక్కిసలాట జరిగే ఆస్కారం ఉందని పోలీసు వాళ్ళు ముందే గ్రహించి ఆ ఈవెంట్ని అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు దయచేసి ఒక సంయమనం పాటించండి. ప్రశాంతంగా ఈ మూవీని చూసి మళ్ళీ మీరు బయటికి రావాలి. ఇలాంటి తొక్కిసలాటలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రాణం అనేది పోతే తిరిగి రాదు. ఇప్పుడు అల్లు అర్జున్ 25 lakhs ఏమో డొనేట్ చేస్తారు, కానీ ఆ 25 lakhs వల్ల తను ఏమైనా రిటర్న్ తిరిగి వస్తుందా? రాదు కదా. సో కాబట్టి ప్రాణం ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి పోతే ఏది తిరిగి రాదు. తిరిగి వచ్చేది చాలా ఉంటాయి, కానీ ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ఫ్యాన్స్ అందరూ ఇలాంటి సినిమాలకు వెళ్ళినప్పుడు కానీ ఫస్ట్ షో చూసినప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా పాటించండి. తొక్కిసలాట అసలు చేయకుండా నిదానంగా వెళ్ళి సినిమా చూసి మీరందరూ ఎంజాయ్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. పుష్ప తగ్గేదేలే అని మనం పుష్ప 1లో చూసాం. పుష్ప 2లో అస్సలు తగ్గేదే లేదు అనేసి మనకు మేనరిజం అనేది వచ్చేసింది పుష్పరాజ్కి. స్మగ్లింగ్ సామ్రాజ్యానికే రాజు అయ్యాడనేసి ఈ పుష్ప 2లో ఉంది కదా. సో ఎందుకు అలా అవ్వాల్సి వచ్చింది అని అంటే కనుక ఆయన పుట్టినప్పటి నుంచి ఒకే ఒక బాధ, ఒకే ఒక వెల్తితో ఆయన గుండెలో ఆ బాధ అనేది దిగమింగుకొని బ్రతికినాడనమాట. ఆ బాధను ఎలా బయటికి తీయాలో అర్థం కాక ఈ స్మగ్లింగ్లోకి అనుకోకుండా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్లోకి వచ్చి ఈ విధంగా అయితే కనుక ఒక ఊరినే కాపాడడం జరిగింది. అలాగే ఆ ఊరి ప్రజలను కూడా ఎంతో జాగ్రత్తగా ఈయన చూసుకుంటూ వచ్చారు. సో అదంతా కూడా మనం ఈ పుష్ప 2లో అయితే కనుక మనము చూడొచ్చు. సో ఏది ఏమైనా పుష్ప 1 అయితే కనుక తగ్గేదేలే అనేసాడు అల్లు అర్జున్. అలాగే పుష్ప 2లో అస్సలు తగ్గేదే లేదని క్యాప్షన్ అయితే మనకి ఇచ్చేశారు. సో మీరైతే ఇంకా ఈ మూవీ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి. అలాగే ఒక ఫ్యామిలీ పరంగా ఆయన పుష్ప 1లో ఏదైతే ఫీల్ అయ్యాడో, ఏదైతే బాధపడినాడో వాళ్ళ నాన్న విషయంలో, పుష్ప 2లో అది దక్కిందా లేదా అనేది నేను సస్పెన్స్గా పెడుతున్నాను. అది మీరు మూవీకి వెళ్ళిన తర్వాతనే మీకు అర్థమవుతుంది. మూవీలో నాకు నచ్చిన డైలాగ్ అయితే నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే పుష్ప 1లో పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, పుష్ప అంటే ఫైర్ అని అన్నాడు కదా. అలాగే పుష్ప 2లో పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, పుష్ప అంటే వైల్డ్ ఫైర్. సో అనేది మేనరిజం మనకు అల్లు అర్జున్లో తెలిసింది. నేనైతే అసలు సరిగ్గా చెప్పలేకపోతున్నాను, ఏదో మీకోసం అలా చెప్పాను. సో ఇంకొక డైలాగ్ చెప్తాను ఇప్పుడు. పుష్ప అంటే నేషనల్ అనుకున్నావా, పుష్ప అంటే ఇంటర్నేషనల్. సో ఈ 2 డైలాగులు అయితే కనుక నాకు చాలా బాగా నచ్చాయి. సో ఈ సినిమా గురించి ఇంకా మీరు తెలుసుకోవాలి, ఎంజాయ్ చేయాలి, ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి. సో ఈ వీడియో ఎంత అండి? ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.